హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఒక సీరియస్ మ్యాటర్ మీతో మాట్లాడడానికి వచ్చాను. యాక్చువల్గా ఈ విషయంలో 99.9% నాదే మెయిన్ ముఖ్య పాత్ర ఉందని నేను రియలైజ్ అయినాను. అది మీతో చెప్పుకుందామని. ఎందుకంటే మీరు ఏదన్నా కష్టం వస్తే నాకేగా కమెంట్ సెక్షన్లో చెప్పుకుంటారు. సో నాకు అనిపించింది నేను మీతో తప్ప ఇంకెవరితో చెప్పుకుంటాను. సో నాకేమనిపించిందంటే 15 ఏళ్ళ 14 ఏళ్ళు ఉంటుంది మీ అందరికీ. 10th క్లాస్ చదువుతున్నారు, లైఫ్లో ఫస్ట్ టైం పబ్లిక్ ఎగ్జామ్ని ఫేస్ చేస్తున్నారు. ఏదో సరదాగా మిమ్మల్ని చదువుకోనివ్వకుండా ఆ టార్గెట్స్ ఫాలో అవుదాం, ఈ టార్గెట్స్ ఫాలో అవుదాం, 30 days ఛాలెంజ్ పెట్టుకుందాం, 7 days ఛాలెంజ్ పెట్టుకుందాం, డిసెంబర్ ప్లానరు, 460 out of 460 ఇచ్చి 600 out of 600 రావాలి. ఇలా నేను మిమ్మల్ని ఎక్కువ ప్రెషరైజ్ చేసేస్తున్నానేమో, ఈ స్టడీ అనే ఒక ట్రాప్లో మిమ్మల్ని దింపేస్తున్నానేమో, లాగేస్తున్నానేమో, అది నేనే చేస్తున్నానేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజం చెప్తున్నా 600కు 600 సరదాగా కూడా ఆడుకుంటా కూడా తేవచ్చు. కానీ ఏదో నాకున్న భయం, నాకున్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కడ ఒక్కడైనా తప్పిపోతాడేమో, లైక్ నేను ఇంత గట్టిగా ప్రెషర్గా చెప్పకపోతే లైట్ తీసేసుకుంటారేమో, వీడియో చూడకుండా స్కిప్ చేసేసి మార్కులు తగ్గిపోయినాక మళ్ళీ ఫీల్ అవుతారేమో, మీరు ఫీల్ అయినా నాకు ఫీలింగ్ వస్తుంది. అందుకనేసి స్టార్టింగ్ నుంచే ప్రెషర్ 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 నేనే పెట్టేస్తున్నానేమో అని నాకు ఎందుకో నిన్నంతా అదే రియలైజేషన్. నిన్న మీ అందరికీ తెలిసి నేను లైవ్లోకి రాలా, బట్ ఆ గ్యాప్లో నేను ఇదే ఆలోచించుకుంటున్నాను. లైక్ ఏంటి, ప్రతిరోజు ఒక కాన్సెప్ట్తో వీళ్ళ ముందరకు వస్తున్నాను. చెప్పేటోడిని నాకు ఎట్లుందో పక్కన పెడదాం, ప్రతిరోజు వినాలి, ప్రతిరోజు కొత్త కాన్సెప్ట్ వినాలి. ఆ టార్గెట్ అంటున్నాడు సార్, ఈ టార్గెట్ అంటున్నాడు. ఎంతసేపు చదువు 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 చదువు, స్కూల్లో టీచర్ చదువు, ఇంట్లో అమ్మ నాన్న చదువు. ఇక్కడ కూడా వస్తే అన్నా అని పిలుస్తా అంటే ఈయన కూడా మమ్మల్ని చదువు చదువు, అది కూడా 600 అంటున్నాడు. 599 వస్తే వేస్టేనా? 580 వచ్చినా కూడా వేస్టేనా? ఈయన ముందర 600 అంటున్నాడు. నా వల్ల 580 అవుతుందేమో, ఇంకొకటి వల్ల 550 వాడి టార్గెట్ ఏమో. ఇవేమీ వద్దా, 600 ఒకటేనా మార్క్స్ అనేసి నేను మీ అందరి బ్రెయిన్ వాష్ చేసేసి మిమ్మల్ని ఆ కాంపిటేటివ్ వరల్డ్లోకి లాగేస్తున్నానేమో అని నాకు అనిపించింది. ఇది ఒక అందుకు చూసుకుంటే చాలా మంచిది. నేను ఏదైతే చేస్తున్నానో నేనే గర్వంగా చెప్తా, అది 100% మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో లాస్ట్ ఇయరే మీరు చూసినారు 600 out of 600 వచ్చింది. ఒక్కసారి వచ్చిందంటే ఇంకోసారి ఖచ్చితంగా పాసిబుల్, హ్యూమన్లీ పాసిబుల్ అని తెలిసినాక ప్రతి ఒక్కరు దానికోసమే కష్టపడతారు. మన వేదాంత స్టూడెంట్ ఎందుకు కష్టపడకూడదు, మన వేదాంత స్టూడెంట్కి ఎందుకు రాకూడదనే ఉద్దేశంతో నేను వచ్చి 2 నెలలు అయినా కూడా ఆ ఉద్దేశంతోనే మీ అందరితో జర్నీ చేస్తూ వచ్చాను. కానీ ఇదంతా మంచిదే, మీరు అందరూ చదువుతారు. 600 టార్గెట్ పెట్టుకున్నారంటే 590 రావచ్చు, 570 రావచ్చు, 580 రావచ్చు. మీ అందరి అర్హతకు మించి, మీ అందరి స్టామినాకు మించి 10 మార్కులు ఎక్స్ట్రా వచ్చిన ఆనందమే. కానీ ఎక్కడో మీకంటూ ఒక పర్సనల్ లైఫ్ లేకుండా 10వ క్లాస్ ఒక సంవత్సరం మొత్తాన్ని చెరిపేస్తున్నానేమో, మొమెంట్స్ క్రియేట్ చేసుకోకుండా అని నాకు భయం వేస్తుంది. ఎందుకంటే చాలామంది నా కోసం సెషన్కి వచ్చేటోళ్ళు ఉన్నారు, నాకు తెలుసు. మీరు కమెంట్లు పెడుతూ ఉంటారు, మీ సెషన్ నేను వింటాను, ఎందుకంటే మీరు చెప్పేది ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది అని. కానీ నేనెందుకు మీతో ఫన్ క్రియేట్ చేయలేకపోతున్నాను? ఒకప్పుడు మీరే అనేటోళ్ళు, మీరు నవ్వుతో చెప్తా ఉంటే బాగుంది, ఫన్ చేస్తుంటే బాగుంది అనేసి. కానీ ఇప్పుడు ఎందుకు అది నేను కోల్పోయినాను? మీరు 10th ఎగ్జామ్ రాయొచ్చు, మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాయొచ్చు, కానీ నాకు మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాసేది మీరైనా, మీ బుర్రలో నాలెడ్జ్ పెట్టేది నేను. కాబట్టి నేను పర్ఫెక్ట్గా ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఉంటారనే ఉద్దేశంతో కొత్త కాన్సెప్ట్లు మీకు చెప్పాను ఆల్రెడీ. డిసెంబర్లో ఒక మంచి సర్ప్రైజ్ ప్లానర్తో మేము ముందరకు వస్తున్నానని. ఇలా సర్ప్రైజ్ అంటాడు, ఆడ చూస్తే ఏముండదు చదువు. ఇలా చాలామంది ఫీల్ అయ్యి ప్రెషర్ అయిపోతున్నారేమో అని నాకు బాధేస్తుంది. అందుకే ఈరోజు మీ దగ్గరికి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. వెల్కమ్ టు వేదాంత తెలుగు 8-9-10. నేను మీ రూపేష్ పూతలపట్టు, యువర్ మాస్టర్ టీచర్. అది సుపరిచితం కాదు అందరికీ, అన్న అనే సుపరిచితం. మీరు ఎలాగైనా పిలవచ్చు, నేను పలుకుతాను. ప్రతిరోజు మీరు ఇచ్చే రెస్పాన్స్ నా వీడియోలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే నాకు మీరిచ్చే వ్యూస్, లైక్స్, కమెంట్స్ వల్ల నాకు ఇక్కడ రోజుకి మోటివేషన్ పెరుగుతుంది. నన్ను చుట్టుపక్కల ఉన్న నా సరౌండింగ్ కొలీగ్స్ అందరూ కూడా నన్ను మంచిగా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టువర్డ్స్ మీ. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చినట్టయితే, చదువు ఒకటే గోల్ కాదు. ఇన్ని రోజులు చదువు అని చెప్పిన నేనే, ఎక్కడ మీరు చదువు ఒకటే, 600కు 600 ఒకటే లైఫ్ అనుకుంటారేమో అనే భయంతో ఈరోజు ఇది కూడా నేను చెప్పాలి. ఒక బ్రదర్గా ఐ వాంట్ టు షో యూ 360 degrees ఆఫ్ అవర్ లైఫ్ అనే ఉద్దేశంతో వచ్చాను. చదువు ఒకటే ముఖ్యం కాదు. మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. నిన్న నైట్ నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేసేటప్పుడు ఒక క్యాబ్ డ్రైవర్తో మీట్ అయ్యాను.
ఆ క్యాబ్ డ్రైవర్తో మాట్లాడుతున్నాను. ఆ క్యాబ్ డ్రైవర్ నేను బెంగళూరులో ఉన్నప్పటికీ అతను కూడా తెలుగోడు. సో అతనితో మాట్లాడడం జరిగింది, అతను నాతో మాట్లాడడం జరిగింది. అక్కడ తెలుసుకునేది ఏంటంటే అతను 8th క్లాస్లోనే స్టడీస్ డ్రాప్ అవుట్ అంట. స్టడీస్ డ్రాప్ అవుట్ అయిపోయి క్యాబ్ తీసుకొని డ్రైవింగ్ నేర్చుకునేసి ఒక లైసెన్స్ వచ్చే ఏజ్ వరకు ఇంట్లో ఖాళీగా ఉన్నాడు. తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత ఆ ఏజ్ నుంచి క్యాబ్ డ్రైవింగ్ చేస్తున్నాడంట. ఓన్లీ నైట్సే డ్రైవింగ్ చేస్తాడంట. నెలకి ఎట్లా కాదన్నా 50,000 60,000 సంపాదిస్తాడంట. అతని వయసు 25 సంవత్సరాలు, అంటే నా వయసు అతని వయసు ఒక్కటే. ఇంకోటి, అతను ఒక లారీ కొన్నాడంట. ఆ లారీ కాస్ట్ 75 లక్షలు, 75 lakhs. నా జీవితంలో నేను ఒక 25 సంవత్సరాల కుర్రోడిని వాడిలాగానే ఆ పర్సన్ లాగానే నేను ఇంతవరకు లక్షలు చూడాల. అతను లక్షల ట్రాన్సాక్షన్ చేశాడు. అతనికి చదువు లేదు కానీ లోక జ్ఞానం ఉంది. కాబట్టి అది చూసేటప్పుడు, అతని స్టోరీ వినేటప్పుడు క్యాబ్లో నేను వెనకాల కూర్చోనేటప్పుడు స్మైల్ ఇచ్చుకుంటూ నా లైఫ్ని నేను ఒకసారి రీకాల్ చేసుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. బికాజ్ నేను మీరు ఒక్కటే, వేరు వేరు కాదు. అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం. ఈ వీడియో ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాడే చూస్తాడు. రిచ్ వాడికి ఏం పని, రిచ్ స్టూడెంట్కి ఏం పని, రిచ్ పర్సన్కి ఏం పని? అతను ఒక ఎంటర్టైన్మెంట్ వీడియోలో లీలమైపోయి ఉంటాడు. ఇలాంటి వీడియో మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీ అమ్మ నాన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వాళ్ళు ఏదో కష్టం పడి మీకు ఫీజులు కట్టడం కావచ్చు, ఇంటి రెంట్లు, కరెంటు బిల్లు, ప్రతి దగ్గర స్ట్రగుల్ అయ్యేటోళ్ళే. కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నా, చదువు ఒకటే జీవితం కాదు, చదువు ఒకటే నీకు అన్నం పెట్టద్దు. చాలా పెద్ద మాట అనేస్తున్నా, కానీ పెద్దవాళ్ళు చూస్తున్నప్పుడు కూడా ఏంద్రా మా కొడుకుని మిస్లీడ్ చేస్తున్నారేమో, మా కూతుర్ని మిస్లీడ్ చేస్తున్నారేమో అనుకుంటారు ఈ ఒక్క క్షణం వరకు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట విన్నాక వాళ్ళు కూడా రియలైజ్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కడు చదువుకుంటే, ప్రతి ఒక్కడిలో చదువు ఒకటే టాలెంట్ ఉంటే, ప్రతి ఒక్కడు అబ్దుల్ కలాం అయిపోవాలి, ప్రతి ఒక్కడు న్యూటన్ అయిపోవాలి. కానీ మన దగ్గర అదొక్కటేనా, చదువు ఒకటేనా ఫ్యాక్టర్ ఎర్నింగ్? ఈరోజు నేను చదువు గురించి మాట్లాడుకుంటున్నా అంటే నేను ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్లో ఉండేసి మీకు చదువుకున్నోండి కాబట్టి ఇలా చెప్తున్నా. నేను సంపాదించే సంపాదన కంటే ఆ క్యాబ్ డ్రైవర్ సంపాదన ఎక్కువ. మీరు అక్కడ గౌరవం లేదు కదా సార్, మీకు గౌరవం ఉంది కదా సార్, మీకు ప్రాపర్ ఆర్గనైజ్డ్ సెక్టర్, అది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కదా అంటే, నేను డబ్బు గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. డబ్బు ఎలాగన్నా సంపాదించవచ్చు, ఎలాగైనా డబ్బును అనుకుంటే ఏదో ఒకటి చేసి సంపాదించేయచ్చు. కానీ నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, నీలో టాలెంట్ ఏంటో ఒకసారి ఆలోచించు. ఈ స్టడీ ట్రాప్లో దిగేసి కంప్లీట్లో ఉండిపోకు. జీవితంలో ఒకేసారి 10th క్లాస్ వస్తుంది. నేను చెప్పాను, మీ అందరూ డిసప్పాయింట్ అయిపోండి బాబు, 30 రోజులు ఎవరికి కనపడకుండా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి, టెస్ట్ చేసుకోండి అని. అట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు కోల్పోకు. జీవితంలో ఎగ్జామ్ అనేది వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పబ్లిక్ ఎగ్జామ్ ఒక్కసారి వస్తుంది, 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్. కానీ దాన్ని కూడా నువ్వు ఎదుర్కొంటావు. కానీ దానికోసం నువ్వేమీ త్యాగం చేయాల్సిన పనిలా. జస్ట్ ఎంటర్టైన్మెంట్లు, ఫోన్లు ఇలాంటివి త్యాగం చేయి. కానీ నిన్ను నువ్వు త్యాగం చేసుకునేసి ఆ డిప్రెషన్, రోజు ఒక రోబోట్ లాగా బుక్ ఓపెన్ చేయాలి, చదవాలి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ మెస్లో దిగకు. నీలో నువ్వు ప్రశాంతతని ఎత్తుక్కో. అది భగవద్గీత వింటే వస్తుందా, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు వింటే వస్తుందా, ఒక ఇష్టమైన సినిమా చూస్తే వస్తుందా, వెతుక్కో. పీస్ ఆఫ్ మైండ్ మెయింటైన్ చేయి, పిచ్చోళ్ళ మారిపోకు. ఇలాంటి ఒక ఫోటో చూసిన వెంటనే నేనైతే ఫస్ట్ ఒక 2 సెకండ్లు 10 సెకండ్లు నేను ఆలోచిస్తున్నా, ఏంటిది ఇంత స్టడీ మైండెడ్గా ఉన్నప్పుడు ఏదన్నా అటు ఇటు జరిగి 1 మార్కు తగ్గి 599 వచ్చినా ఏమైపోతారేమో డిప్రెషన్లో. 600 కోసం నేను చదివినాను, ఇంత కష్టపడినాను, 1 మార్కు తగ్గింది అని. కాబట్టి స్పోర్టివ్గా తీసుకో. నేనేమంటున్నా, 600 వస్తే హ్యాపీ, కానీ నువ్వు అనుకున్న మార్కుకు 5 మార్కులు తగ్గినా, 10 మార్కులు తగ్గినా నువ్వు ఇంకా సూపర్ హ్యాపీగానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే అట్లీస్ట్ నాలో ఒక హార్డ్ వర్కర్ని నేను బయట తీసాను ఈ జర్నీలో. ఈ హార్డ్ వర్కర్ అనేవాడు నా జీవితాంతం నాకు పనికొస్తాడు. ఇంటర్మీడియట్ కావచ్చు, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఎక్కడైనా అంతే స్పోర్టినెస్తో ఉండాలి. కానీ ఎవ్వడు డిప్రెషన్కి లో అవ్వడానికి వీలు లేదు. ఈ వీడియో ఈ టైంలోనే ఎందుకు రిలీజ్ చేస్తున్నానంటే, డిసెంబర్ నుంచి ఇంకొక మెట్టు డీప్గా మనం స్టడీస్లోకి వెళ్తున్నాం. అక్కడ నాకు భయం వచ్చింది. నేను వేసుకున్న ప్లానరు వీళ్ళని కంప్లీట్గా స్టడీ ట్రాప్లో దింపేసి కంప్లీట్గా చదువు తప్ప ఇంకేం లేకుండా చేసేస్తానేమో అనేసి ముందుగా ఒక మాట చెప్పడానికి. నేనేం చెప్తున్నా, స్కూల్కి వెళ్ళండి, సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడండి, ఫేవరెట్ టీచర్స్తో మాట్లాడండి, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి, లైఫ్ గురించి అర్థం చేసుకోండి, అడగండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అవన్నీ చూసుకోండి. ఇంటికి రాగానే మన సిరీస్, మనం డిసెంబర్ ప్లానర్లో నేను ఏమైతే సర్ప్రైజెస్ రివీల్ చేస్తానో అవన్నిటిని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి. చాలు. మళ్ళీ మీరు సొంతంగా గంటలు కూర్చొని రోజంతటిని చదువుకొకటే అవ్వకొట్టేసి మీకంటూ ఒక పర్సనల్ లైఫ్, ఒక ప్రైవేట్ స్పేస్, ఒక ప్రశాంతతని ఇచ్చే ఆ 2-3 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, 1 గంట 2 గంటలో నాకు వద్దు. దాన్ని మాత్రం కోల్పోకండి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. ఒక డైలాగ్ ఉంది,
నీ నీడ నిన్నే చూసి ఎగతాళి చేసిన నాడు అని. అలాంటి రోజు మాత్రం మనం తెచ్చుకోకుండా ఉందాము. మన నీడ కూడా మనల్ని చూసి ఎగతాళి చేస్తుందంట ఒకరోజు. అంటే మనము అలాంటి చిన్న మిస్టేక్ చేయకూడదు. మన నీడ కూడా మనల్ని ఎప్పుడు ఎగతాళి చేస్తుంది తెలిసిన. ఎంతసేపు బుక్కులు అన్నావు, చదువుకుంటున్నావు, అట్లే చేస్తున్నావు, ఇట్లే చేస్తున్నావు, ఫ్రెండ్ వద్దు, ఫోన్ వద్దు, అమ్మ వద్దు, నాన్న వద్దు, బుక్కు నీకు మార్కు రాలేదు. కానీ నీలో నువ్వు స్కిల్స్ని బయట తీసుకొని హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ని తోడు చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ చదివి అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తే నీలో ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది జరిగి ఒక బెస్ట్ పర్సన్ అనేవాడు బయటకు వస్తాడు. చదువు ఒకటే లైఫ్ కాదు, ఒక మాట్లాడే విధానం కూడా లైఫే, ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ కూడా లైఫే. కాబట్టి నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. ఇది ఈ వీడియోలో నీకేదో నాలెడ్జ్ గెయినింగ్ ఇదంతా కాదు. ఒక అన్న ఒక తమ్ముడికో ఒక చెల్లికో ఏమైనా చెప్పాలనుకుంటే ఎలా చెప్తాడో పక్కన కూర్చోబెట్టుకొని, నేను మీ అందరి పక్కన కూర్చొని చెప్పలేను కాబట్టి ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. చాలామంది నాకు హిందీ రావట్లేదు, నాకు ప్రెషర్ అయిపోతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని కామెంట్లు పెడుతున్నారు. టెలిగ్రామ్లో వచ్చి అన్న ఇన్ని రోజులు నేను చదవలేదు, ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ఎలా అన్న నాకు భయం వేస్తుందన్న, ఏడుపు వస్తుందన్న, ప్రెషర్ వస్తుందన్న. అవన్నీ వినగానే నాకు ఫస్ట్ ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతున్నా. ఏంటి ఇంతమంది బాధితులు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు ఇంత ప్రెషర్ తీసుకుంటే ఆ చదివే ఆ కొద్దిపాటి టైంని కూడా కోల్పోతారు ఈ ఆలోచనలతో, ప్రెషర్స్తో అని. కాబట్టి ఒకటే, డోంట్ కేర్ అబౌట్ ద రిజల్ట్. డూ హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్. డూ యువర్ ఎఫర్ట్స్, గివ్ యువర్ ఎఫర్ట్స్ 100% అండ్ లివ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నువ్వు జీవించు. నీ 100% ఎఫర్ట్స్ చదువుకునే టైంలో చదువుకు పెట్టు. రిజల్ట్ గురించి ఆలోచించకు. ప్రయత్నం మాత్రమే మనం చేయగలుగుతాం. దానివల్ల వచ్చే ప్రతిఫలం కావచ్చు, రిజల్ట్ కావచ్చు, అది దేవుడు చూసుకుంటాడు. మన అమ్మ నాన్నల ఆశీర్వాదం అన్నీ ఉంటాయి. నీ హార్డ్ వర్క్కి నీకు అమ్మ నాన్నల ఆశీర్వాదం, నీ గురువుల ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదం అన్నీ తోడవుతాయి నీ నిజాయితీ హార్డ్ వర్క్ అనేది ఉన్నప్పుడు. అంతేగాని దానివల్ల డిప్రెషన్కి లోన్ అవ్వకు. ఇంకోసారి నాకు బాధ వేస్తుంది, భయం వేస్తుంది నాకు ఎవడు పెట్టకూడదు. అలా నిజంగా బాధ వేస్తే, భయం వేస్తే నాకు పెట్టకుండా ఆగిపోకండి. నువ్వు నీ మనస్తత్వాన్ని మార్చుకో అని చెప్తున్నా. అన్న పబ్లిక్ అంటేనే భయం పోయిందన్న, చూసుకుందాం ఏమైనా కానీ బరాబర్ అని మీరు నాకు ఈరోజు కమెంట్ పెట్టాలి ఈ వీడియో ఎండింగ్లో. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా ప్రతిసారి అడిగినట్టు నేను అడగట్లా. నచ్చినా నచ్చకపోయినా ఈ కమెంట్ సెక్షన్లో మీరు నాకు ఒకటే చెప్పాలి. ఏంటంటే సింపుల్, ఈ వీడియో తర్వాత నాకు భయం పోయింది, నేను నా జీవితాన్ని జీవిస్తూ చదువుని ఒక భాగంలానే ట్రీట్ చేస్తూ నా హార్డ్ వర్క్ దానికి ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ నేను ఇస్తాను అని ధైర్యంగా పెట్టండి. చూసుకుందాం బరాబర్ అని పెట్టండి బాబులు. ఇక ఉంటాను, సెలవు, టాటా, సీ యూ, బాయ్ బాయ్.